ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్లే అంటుంది వైసీపీ. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూటమి పాలనపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్కు లేదా అంటూ వైసీపీ క్వశ్చన్ చేస్తుంది. కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ వైసీపీ ఆరోపిస్తుంది. 11 మందిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదా అంటూ నిలదీస్తుంది. కూటమి చేస్తున్న దోపిడీని భయపెడతామంటున్నారు. ప్రతిపక్ష హోదాని ఏ విధంగా ఎగ్గొట్టాలనేటటువంటి ప్రయత్నం తప్ప ప్రజల పక్షాన గొంతు వినిపించేటటువంటి ప్రతిపక్షాన్ని గుర్తించండి కారణం ఏంటి ఒక్కసారి గమనించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలపై, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీపై గళమెత్తేటటువంటి ప్రతిపక్షం లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళ దోపిడీని సాగించవచ్చు అనేటటువంటి ఒక కుబుద్ధితోటి కావాలని హోదా ఇవ్వకుండా వారు ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో వారిని స్పందించవలసిందిగా కోరాం. ఇవాళ గవర్నర్ గారు స్పందించకపోవడానికి కారణం ఏంటి? ప్రతిపక్షము అంటే ప్రజాస్వామ్యంలో భాగస్వామి కాదా? అధికార పక్షానికి 11 మందిని ఎదుర్కొనేటటువంటి సత్తా లేదా? సమాధానం చెప్పేటటువంటి సత్తా లేదా? ప్రతిపక్షంలో ఉన్నా కూడా 11 మందిమే కదా మేము ఉండేది. ఏ 11 మందికి కూడా సమాధానం చెప్పలేదా? అంటే మీ తప్పులు బయటపడతాయనా? మీరు చేసే దోపిడీ బయటపడుతుందనా? మీ అరాచకాన్ని బయటపెడతామనా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా, నిరంకుశత్వ పాలన నడుస్తుందా అర్థం కావట్లేదు. ఉన్నవి 4 పార్టీలు, అందులో 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి. మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు? అసలు దేశ చరిత్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా? అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తూ ఉంది. అసలు ఢిల్లీలో ఒకసారి 3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ప్రతిపక్షం హోదా ఇచ్చారా లేదా? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళకి భయం. 9 నెలల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలు తలక్రిందులు అయిపోయాయి. ఎంతో నమ్మి ఓట్లేశారు. ఆ ప్రజలే చెప్తూ ఉన్నారు, ఈరోజు నిరుద్యోగులైతే వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకొని ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసాంరా దేవుడా అని బాధపడే పరిస్థితులు తీసుకొచ్చారు. And rebuild confidence on brand Andhra Pradesh. I am proud to share that our efforts are already showing results. To revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh, 71% and services at 11 opportunities crores. To revive the economic activity and rebuild confidence